వెనకేం చేస్తున్నావు నాయన గారండి ముందు మీరు వస్తూ ఉన్నారా వస్తూ ఉన్నా నీ వెనుక నేను వస్తూ ఉండా మీరు ముందు నేను వెనక మీరు ముందు నేను అలా వస్తూ ఉన్నారా ఈ వీధి మలుపు అలా తిరిగారా ఆ వీధి మలుపు అలా తిరిగారా అక్కడ ఏంది ఎత్తుగా ఉన్నది విశ్వేశ్వర స్వామి వారి గాలి గోపురం దానిపైనే నాయన గాలి గోపురం ఆ శిబిరముల కింద ఒక గూడు ఆ గూడి రూపంలో 2 పావురములు ఏమి చేస్తున్నాయి అనగా ఒకదాని మీద ఒకటి ఎక్కుతూ దిగుతూ ఉంటాయి అలా ఎందుకు ఎక్కువ దిగుతున్నాయని నా సందేహం తీరక అలాగే చూస్తూ వచ్చేసా నీ సందేహం అదే నాయన ఈ పావురములు ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకొని గ్రుడ్లు పెట్టుతూ అక్కడ సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి మనుష్య సంతతి వల్ల ప్రమాదం జరుగుద్ది కాబట్టి అక్కడ సంతానాన్ని పెట్టాను ఆయన అది కాదు గురుగారు అందులో ఏది కింద ఉంది ఏది పైన ఉందని నా సందేహం మరి ఏమన్నా తేలిందా నీ సందేహం తీరకే కదా నిన్ను అడిగి తిని అందులో పైన ఉన్నది మగ పావురం కింద ఉన్నది ఆడు పావురం పోతనగా మగ పావురం పైన ఉంటుంది అంతేరా నాయన పెంటనగా ఆడు పావురము కింద ఉంటుంది కదా మరి కదా అయితే మన ఇంట్లో మీరు ఎప్పుడు ఆ విధంగా లేరు కదా అప్రాచ్య పెదవా నేను కార్యక్రమాలన్నీ పెట్టి వస్తుంటా కాబట్టి నాకు నడుము నొప్పి కాబట్టి కింద పనుకుంటా అమ్మగారు ఉయ్యాల వాళ్ళ మీద కళాతీర్థం వస్తున్నది అమ్మగారు పుట్టిన దినముకి ఏమేమి పిండి వంటలు చేస్తే బాగుంటుందో